సిద్ధాంతాలతో ఉన్నటువంటి వ్యక్తి. ఈ రకంగా దత్తాత్రేయ గారితో నాకున్నటువంటి ప్రత్యేక అనుబంధం ఏంటంటే, వారు ఎంపీగా 4 సార్లు వారు కేంద్ర మంత్రిగా వారు కొనసాగుతున్న సందర్భంలో సికింద్రాబాద్ పార్లమెంట్లోని ముషీరాబాద్ 2 సార్లు ఎమ్మెల్యేగా వారితో కలిసి పనిచేశాం. అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన పేరు మీద ఆనాడు ప్రధానమంత్రి స్వర్గీయ వాజ్పేయి గారు ప్రవేశపెట్టే పథకాన్ని ముషీరాబాద్లో పెద్ద ఎత్తున, పెద్ద సంఖ్యలో పూరి గుడిసెల్లో ఉన్న వాళ్ళకి పక్కా ఇల్లు కట్టించి ఒక చరిత్ర సృష్టించాం, దాదాపు 3,000 మందికి. ఆ రకంగా దత్తాత్రేయ గారు వారు పార్లమెంట్ సభ్యునిగా, నేను ఎమ్మెల్యేగా, వారు రాష్ట్ర అధ్యక్షునిగా, నేను జనరల్ సెక్రటరీగా, ఈ రకంగా కలిసి పనిచేసి వారు నిజంగా ఏ అంకిత భావంతో అయితే వారు పనిచేశారో, వారు రాబో తరాలకు, ముఖ్యంగా యువతరానికి వారు రచించిన ఒక పుస్తకం ఇది దిక్సూచిగా మారాలి. ఎందుకంటే విలువలతో కూడుకున్న రాజకీయాలు, ఏ సిద్ధాంతాన్ని కట్టుబడి పనిచేస్తున్నామో గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా వారు మరి 4 దశాబ్దాల రాజకీయ ప్రయాణంలో వారు ఎంపీగా, కేంద్ర మంత్రిగా, ప్రస్తుతం గవర్నర్గా కొనసాగినప్పటికీ మేమందరం కూడా విశ్వసించేది నేషన్ ఫస్ట్ పాలసీ. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. కాబట్టి దేశ్ పహలేటువంటి సిద్ధాంతంతో పనిచేస్తున్న వాళ్ళం. కాబట్టి మనమందరం కూడా ఆ యొక్క పుస్తకాన్ని కొత్తగా ఈ రాజకీయాలకు వచ్చేవాళ్ళు ఏ సిద్ధాంతం కోసమైతే, దేశం కోసమైతే పనిచేయడానికి ముందుకు వస్తున్నారో, విలువలతో కూడుకున్న రాజకీయాలు. ఇవాళ ఈ వేదికలో అనేక పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు రాగలిగినారంటే వారు ఒక అజాత శత్రువుగా, మరి అన్ని వర్గాల ప్రజలతోని, అన్ని పార్టీలతో కూడా సత్సంబంధాలు పెంచుకుంటూ నమ్మిన సిద్ధాంతాన్ని కూడా వారు విడవకుండా పనిచేస్తున్న వ్యక్తి. కాబట్టి ఈ యొక్క పుస్తకం ఖచ్చితంగా ఈ తరం ఎవరైతే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి, ఎవరు ఎక్కడ ఉన్నారో, ఏ పార్టీలో ఉన్నారో మరి ఇవాళ గుర్తించలేని పరిస్థితి. కానీ ఈ పుస్తకం ఖచ్చితంగా కొత్తగా వచ్చేటువంటి రాజకీయాలకు వచ్చే తరానికి వారికి దిక్సూచిగా మారాలని, తప్పకుండా ఈ కార్యక్రమం ద్వారా నిజంగా 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక మంది మాతో కలిసి పని చేసినటువంటి దాదాపు 30-40 సంవత్సరాలుగా పనిచేసిన వాళ్ళు రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నది. కాబట్టి ఈ యొక్క మరి ప్రస్తుతమైనటువంటి ఈ పరిస్థితిలో, ఒక మెటీరియలిస్టిక్ లైఫ్లో ఒకరినొకరు కలిసే పరిస్థితి లేని రోజుల్లో మళ్ళీ ఒక వేదిక దగ్గర రావడము, అందరితో కలవడం అనేది పాత జ్ఞాపకాలు నెమరు వేసుకోవడానికి ఈ వేదిక దోహదపడుతుందని చెబుతూ, ఇవాళ మనం అందరం కలిసి ఏ రకంగా ఈ దేశ హితం కోసం పనిచేస్తున్నామో, మన 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం మనం పనిచేస్తున్నామో, అదే రకంగా మన ప్రధానమంత్రి ఏదైతే సంకల్పించారో 2047 వరకు ఒక వికసిత భారత్, అభివృద్ధి చెందిన దేశంగా ఈ ప్రపంచంలోనే మరి తీర్చిదిద్దాలని అయితే వారు ప్రయత్నం చేస్తున్నారో, తప్పకుండా ఆ దిశలో మనం అందరం కూడా వారి సంకల్పానికి సహకారం అందిస్తూ కళలు సాకారం చేయడానికి దోహదపడాలని చెప్పి నేను కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు, వారి కుటుంబ సభ్యులకు కూడా నేను ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు లక్ష్మణ్ గారికి. ఇప్పుడు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు ఈ సభను ఉద్దేశించి ఒక 5 నిమిషాల్లో క్లుప్తంగా మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. వేదిక మీద ఆసీనులైనటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, త్రిపుర రాష్ట్ర గవర్నర్లకు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు సోదరులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి సోదరుడు కిషన్ రెడ్డి గారికి, అలాగే పెద్దలు దత్తాత్రేయ గారికి, వేదిక మీద ఆసీనులైనటువంటి శాసనసభ, శాసన మండలి
స్పీకర్స్కు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి హాజరైనటువంటి రాష్ట్ర మంత్రులకు, వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ నాకు ఒక మంచి అనుభూతి కలుగుతూ ఉంది వేదిక మీద. ఎందుకంటే దత్తాత్రేయ గారు ఏదైతే తన రాజకీయ ప్రస్థానం ఉందో అది రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో స్వయం సేవక్గా ప్రారంభించి ఆ తరువాతి కాలంలో పూర్తిగా భారతీయ జనతా పార్టీతో కలిసి ఆయన పనిచేసినటువంటి వ్యక్తి. నేను ఇందాక వేదిక మీద ప్రారంభంలో కూర్చున్నప్పుడు నేను భాజపా కార్యకర్తగా పనిచేసినటువంటి 6 రాష్ట్ర అధ్యక్షులు ఇదే వేదిక మీద ఉన్నారు. పెద్దలు వెంకయ్యనాయుడు గారు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా, దత్తాత్రేయ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, ఇంద్రసేనారెడ్డి గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, హరిబాబు గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, లక్ష్మణ్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, విద్యాసాగర్ రావు గారు హాజరు కాలేకపోయారు.